క్యాంపస్లోనే ఊరేసుకొని జరిపోయినట్టు ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడ చాలా అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పేరెంట్స్ మా పాప మెడలో ఎలాంటి ఊరేసుకున్నటువంటి గాయాలు లేవు, లేదు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు నిన్న మాకు సమాచారం ఇచ్చారన్నట్టు ఆ పేరెంట్స్ అనేక అనుమానాలు రేకెత్తిన పరిస్థితి. కానీ ఇక్కడ యాజమాన్యం మాత్రం సీసీ కెమెరాలో ఈరోజు ఆ పాప కింద నుంచి పైకి వెళ్ళినటువంటి ఫుటేజ్ను కూడా మేము చూపిస్తామని చెప్తున్న పరిస్థితి. కానీ ఏదేమైనా ఇవాళ ర్యాంకులు ఒత్తిడితోనే శ్రీ చైతన్య కాదు, మొన్న చూసినట్టయితే ఎస్ఆర్, అంతకుముందు ఇంకో పేరు ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఖమ్మం నగరంలోని శ్రీ చైతన్య ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులందరినీ వచ్చేయడం జరిగింది. గత కూడా అనేక హత్యలు జరుగుతున్నాయి. ఆత్మహత్యలు ఆగట్లేదు. డల్ చదివే వాళ్ళని ఇంకొక బ్రాంచ్లో పెట్టి ఇట్లా విద్యార్థుల మధ్య కూడా చదువుల మధ్య కూడా వేరియేషన్ చూపించడం వల్ల విద్యార్థులు మానసికంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. దాని ఫలితంగా ఈరోజు విద్యార్థులు ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వం కూడా ఇలా విద్యార్థులకి కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టాలి, ఎక్కడ కూడా విద్యార్థులతో మాట్లాడడం కానీ వాళ్ళ చదువులు కాకుండా మిగతా విషయాల్లో కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉండాలి. కానీ ఇలా ప్రభుత్వ పర్యవేక్షణ కూడా ఈ కార్పొరేట్ విద్యా సంస్థల మీద లేకపోవడం వల్ల ఈ ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. ఒకవైపు యాజమాన్యం మాత్రం కేవలం డబ్బులు ఇలా వసూలుతోటే ఇలా వాళ్ళు పరిమితం అవుతూ ఉన్నారు. అందుకనే ఇలాంటి కార్పొరేట్ విద్యా సంస్థల మీద ఖచ్చితంగా ప్రభుత్వం పర్యవేక్షణ పెంచాల్సిన అవసరం ఉంది. ఈ అమ్మాయి చావు కారకులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు విద్యార్థి యువజన సంఘాలుగా మేము ఇలా ఆందోళన కొనసాగిస్తూ ఉన్నాం. ఖమ్మం జిల్లాలో శ్రీ చైతన్య విద్యా సంస్థలో మొదటి సంవత్సరం చదువుతున్న డేగల నందిని అనే విద్యార్థి ఈరోజు పొద్దున ఆత్మహత్యకి గురైన పరిస్థితి ఖమ్మం జిల్లాలో చూస్తూ ఉన్నాం. ఈరోజు అసలు ఏం జరిగిందని యాజమాన్యాన్ని విద్యార్థి సంఘాలుగా ఆరాధిస్తే యాజమాన్యాలు ఇప్పటిదాకా కూడా అసలు విద్యార్థి మృతి పట్ల స్పందించిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు యాజమాన్యాలు ఏం జరిగిందని మాట్లాడితే ఆ విద్యార్థికి వ్యక్తిగత కారణాల వల్ల మరణించిందని ఈరోజు వాళ్ళు తప్పు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రుల్ని కనుక్కుంటే మాత్రం తల్లిదండ్రులు మాత్రం ఈరోజు మా పాప అట్లా చేయదు, చాలా కేర్ఫుల్గా, చాలా భద్రతగా, చాలా జాగ్రత్తగా ఇంట్లో మట్టుగా పెంచిన ఆడపిల్లని ఈరోజు వీళ్ళు ఉసిగొల్సి చంపిననేది ఆ తల్లిదండ్రులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరైతే డేగల నందిని అనే విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఈ నందిని అనే విద్యార్థికి తక్షణమే న్యాయం చేయాలని, అదేవిధంగా రోజుకి చావులకి కారణాలు అవుతున్న శ్రీ చైతన్య విద్యా సంస్థల్ని తక్షణమే గుర్తింపులు రద్దు చేయాలని, ఎవరైతే శ్రీధర్ అదేవిధంగా శ్రీవిద్య గారు ఉన్నారో వీళ్ళ పైన అనేక సందర్భాలలో అనేక మంది విద్యార్థులు చనిపోయినా కూడా వీళ్లకు నిమ్మక నీరు పట్టిన విధంగా వీళ్ళని ప్రభుత్వం ఏమనట్లేదు. అదేవిధంగా అధికారులు కూడా పట్టించుకునే పరిస్థితి